కట్టిక చీకటిలోని సంఘం వెళ్ళిపోతుంది. దానికి సాదృశ్యం ఏంటంటే 7వ సంఘకాలం, లవోదిక సంఘకాలంలో పోపు కోసం ఎందుకు చెప్తున్నామంటే, అసలు నిజమైన దేవుడి సంఘానికి వ్యతిరేక ఎవరంటే, అనాదిగా శత్రువుగా భావించబడుతున్న వ్యక్తి ఎవరంటే పోపు ఉన్నాడు. దేవుడి సంఘానికి శత్రువు ఎవరంటే, దేవుడి సంఘానికి శత్రువు కమ్యూనిజమో, లేకపోతే రాజకీయమో, లేకపోతే మతమో కాదండి. దేవునికి సంఘానికి నిజమైన శత్రువు పోపు. ఆ యొక్క అక్కడి నుంచి వస్తున్న అబద్ధ బోధలన్నీ కూడా ఏదైతే చేస్తాడో, ఇక్కడ ఈ రోమ్ నుంచి ఎప్పుడైతే పోపు విడిచిపెట్టి యెరూషలేము దేశం వెళ్ళాడో, పోపు యెరూషలేములో అడుగు పెట్టినోడికి చంద్రుడు భయమించి చీకట్లో వెళ్ళిపోయాడు. చంద్రుడు నల్ల చీకట్లో కికామండలంలోకి వెళ్ళిపోయాడు. అంటే చీకటిగా మారిపోయాడు చంద్రుడు. పోపు యెరూషలేములోకి అడుగు పెట్టాడు, మొత్తం యెరూషలేము అంతా చీకటి అయిపోయింది. గట్టిగా చీకట్లో వెళ్ళిపోయాడు. అంటే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. లోపల దోపన్నాడు పోపు చూసి. అంటే సంఘం అంటే చంద్రుడు అంటే సంఘానికి సాదృశ్యం. చంద్రుడు అంటే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ సంఘము చీకట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు పోపు అడుగు పెట్టినాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీవు కూడా చీకట్లోనే ఉన్నావు. నువ్వు చీకటి సంబంధి. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు తెలుసు కదా మీకు. ఎందుకు పూర్తిగా మనం విమర్శిస్తున్నామో, ఎందుకు మనం దానికోసం మాట్లాడుతున్నామో, కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాక దాన్ని కొన్ని గౌరవకుంటాం. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతమే త్రిత్వము, త్రియేక దేవుడు అంటారు. లేకపోతే శ్రీ బోధ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ద్వారా వచ్చింది. లింక్ దినాలు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ద్వారా వచ్చినాయి. క్రిస్మస్ 40 రోజుల శ్రమల కాలాలు, భస్మ బుధవారాలు, ఇవన్నీ కూడా కలిపి చెరిపి మరియమ్మ ఆరాధన, మేరీ ఆరాధన, బాలయేసు ఆరాధన, జపమాల, విశ్వాస ప్రమాణాలు, దివ్య సప్రసాదాలు, ఇంకా చిన్నప్పుడే ఒళ్ళో ఉండగానే బాప్తిజం ఇచ్చేస్తాడు. ఒళ్ళో ఉండగానే చెరగని బాప్తిజం ఇచ్చేస్తాడు. చిన్నపిల్లల బాప్తిసాలు, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి బైబిల్కు వ్యతిరేకంగా, పూర్తి విరుద్ధంగా శాసనాలను, సిద్ధాంతాలను సంఘంలో ప్రవేశపెట్టిన సంఘం ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంఘం. చిన్నపిల్లలు ఎవరైనా బాప్తిజం తీసుకుంటే, బాప్తిజం అంటే ఏంటంటే, బాప్తిజం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారుమనసు పొందుకొని యేసుక్రీస్తు యొక్క కలవరం చూసి పాపాలను ఒప్పుకొని అతను మారుమనసు పొందుకొని పశ్చాత్తాపడి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం పొందుకుంటాడు. అంతేనండి. బాప్తిజం దేన్ని తీసుకుంటాడు? తన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభు ఇవన్నీ నేను చేశానని క్షమించు, ఇంకా నేను చేయను, నీ వాక్యానుసారంగా నడుస్తానని చెప్పి ప్రమాణం చేసి దేవుడి దగ్గర బాప్తిజం తీసుకుంటాడు. అప్పుడే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాప్తిజం ఇచ్చేస్తాను, చెరగని బాప్తిజం. వాళ్ళు ఏ పాపాలు ఒప్పుకుంటారు?